ఐపీఎల్ పండగ మరో 10 రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్‌లో ఏ టీమ్స్ బెస్ట్ బౌలింగ్ లైనప్‌తో స్ట్రాంగ్‌గా ఉన్నాయో ఒకసారి చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నంబర్ 10 చెన్నై సూపర్ కింగ్స్. బ్యాటింగ్‌లో యువరక్తంతో నిండిన సీఎస్‌కే బౌలింగ్‌లో మాత్రం చెప్పుకోదగ్గ స్టార్ ప్లేయర్స్‌ని ఎవరిని కొనుగోలు చేయలేదు. న్యూజిలాండ్‌కి చెందిన మ్యాట్ హెన్రీ ఒక్కడే ఫామ్‌లో ఉన్నాడు. నూర్ అహ్మద్ టీ20 వరల్డ్ కప్‌లో అంతగా రాణించకపోయినా లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ ఇంప్రెస్‌గా ఉంది. ఇక ఇండియన్ బౌలర్స్‌లో ఆ టీమ్‌కి చెప్పుకోదగ్గ బౌలర్ ఒక్క ఖలీల్ అహ్మద్ మాత్రమే. లాస్ట్ సీజన్‌లో ఖలీల్ అహ్మద్ ఆ టీమ్‌కి సూపర్ స్టార్స్‌ని అందించాడు. అయితే బ్యాటింగ్‌లో స్ట్రాంగ్‌గా ఉన్న బౌలింగ్‌లో మాత్రం సీఎస్‌కే అంతగా లేదని చెప్పుకోవాలి. నంబర్ 9 సన్ రైజర్స్ హైదరాబాద్. బ్యాటింగ్‌లో మాన్స్టర్ టీమ్ అయిన ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్‌లో మాత్రం ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ ఆబ్సెన్సీతో అంతగా కనిపించడం లేదు. ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్‌కి జయదేవ్ ఉనాద్కర్ మెయిన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ బౌలర్. లాస్ట్ సీజన్‌లో ఉనాద్కర్ 13.7 యావరేజ్‌తో 11 వికెట్లు తీసి పర్లేదనిపించాడు. ఇక ఎస్ఆర్‌హెచ్‌కి మరో ఎక్స్‌పీరియన్స్‌డ్ బౌలర్ హర్షల్ పటేల్. లాస్ట్ సీజన్‌లో 12 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసి ఎస్ఆర్‌హెచ్ విజయాలలో కీ రోల్ పోషించాడు. అయితే వీరిద్దరి ఎకానమీ 10 అబోవ్ ఉండడం ఎస్ఆర్‌హెచ్‌కి ఆందోళనగా ఉంది. లాస్ట్ ఇయర్ ఇంజురీతో దూరమైన బ్రైడెన్ కార్స్‌ని ఎస్ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11లో ఆడించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ తరపున చాలా మ్యాచ్లు ఆడిన బ్రైడెన్ కార్స్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా రాణించగలడు. తర్వాత స్పిన్నర్ జీసన్ అన్సారీ. లాస్ట్ సీజన్‌లో డెబ్యూట్ చేసిన అన్సారీ మంచి బౌలింగ్‌తో ఇంప్రెస్ చేశాడు. అదేవిధంగా ఈ ఇయర్ డొమెస్టిక్‌లోనూ రాణించడం ఎస్ఆర్‌హెచ్‌కి ఒక పాజిటివ్ వైబ్. అయితే కమిన్స్ మరియు ఇషాన్ మలింగ సెట్ అయి టీంలో జాయిన్ అయితే టీమ్ బౌలింగ్ లైనప్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. నంబర్ 8 గుజరాత్ టైటాన్స్. సిరాజ్, రబడా, రషీద్ ఖాన్ లాంటి స్టార్ బౌలర్స్ ఉన్న వారందరూ ఫామ్‌లో లేకపోవడం ఆ టీంకి పెద్ద సవాల్. లాస్ట్ సీజన్‌లో కూడా బ్యాటింగ్‌తోనే టాప్ 3లో నిలిచిన ఆ టీం ఈ సీజన్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి. సిరాజ్ లాస్ట్ సీజన్‌లో 15 మ్యాచ్లు ఆడి కేవలం 16 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. తర్వాత డొమెస్టిక్‌లో కూడా అంత పెద్దగా రాణించలేదు. లాస్ట్ సీజన్‌కి దూరమైన రబడా అసలు ఈ ఇయర్ అంతగా రాణించింది లేదు. టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఆశించినంతగా రాణించలేకపోయాడు. నెక్స్ట్ రషీద్ ఖాన్. లాస్ట్ సీజన్‌లో 15 మ్యాచ్లు ఆడిన రషీద్ ఖాన్ కేవలం 9 వికెట్లతో వరస్ట్ పెర్ఫార్మెన్స్‌ని అందించాడు. వరల్డ్ బెస్ట్ బౌలర్స్‌లో ఒకడైన రషీద్ ఖాన్ కూడా ఫామ్‌లో లేకపోవడం జీటీకి చాలా పెద్ద మైనస్. నంబర్ 7 కేకేఆర్. ఐపీఎల్‌లో బెస్ట్ బౌలింగ్ లైనప్ టీమ్‌లలో ఒకటైన కేకేఆర్ ఈ సీజన్‌లో మాత్రం అంత ఎఫెక్టివ్‌గా లేదు. దానికి కారణం 18 కోట్లతో కొనుగోలు చేసిన పతిరానా గాయం కారణంగా ఈ టోర్నీ ఆడడం అనుమానంగా ఉండడం. అదేవిధంగా ఆ టీం మెయిన్ బౌలర్ హర్షిత్ రాణా కూడా గాయం నుండి ఇంకా కోలుకోకపోవడం. దాంతోపాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీ20 వరల్డ్ కప్‌లో దారుణంగా ఫెయిల్ అవడంతో ఈసారి కేకేఆర్ బౌలింగ్ లైనప్ అంత పెద్దగా లేదు. నంబర్ 6 రాజస్థాన్ రాయల్స్. బ్యాటింగ్‌లో స్ట్రాంగ్‌గా కనిపిస్తున్న రాయల్స్ బౌలింగ్‌లో మాత్రం కాస్త డల్‌గా కనిపిస్తుంది. ఆ జట్టు కీ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఫామ్‌లో లేకపోవడం, టీ20 వరల్డ్ కప్‌లో కూడా దారుణంగా ఫెయిల్ అవడంతో ఆర్చర్ రాణించేది డౌట్‌గానే ఉంది. ఇక మరో పేస్ బౌలర్ బర్గర్ ఎక్కువగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడకపోవడం వారికి మరో మైనస్. అయితే ఆ జట్టు మరో పేస్ బౌలర్ సందీప్ శర్మ లాస్ట్ సీజన్‌లో పర్లేదనిపించాడు. పేస్ లైనప్‌లో బలహీనంగా ఉన్న స్పిన్ విభాగంలో జడేజా రాకతో కాస్త బెటర్ అయిందని చెప్పుకోవాలి. అయితే ఆ టీం మరో స్పిన్నర్ రవి బిష్ణోయ్ మాత్రం లాస్ట్ సీజన్‌లో ఫెయిల్ అయ్యాడు. నంబర్ 5 లక్నో సూపర్ జెయింట్స్. ఎల్ఎస్జీ కూడా బౌలింగ్‌లో మిగతా టీంలతో పోల్చుకుంటే లూజ్‌గానే ఉందని చెప్పుకోవాలి. మహమ్మద్ షమి లాస్ట్ సీజన్‌లో ఫెయిల్ అవ్వడం, మయాంక్ యాదవ్ కూడా అంతగా ఇంప్రెస్ చేయకపోవడం, దాంతో పాటు సౌత్ ఆఫ్రికన్ బౌలర్ ఆండ్రే నూకియా కూడా టోర్నీలో ఆడడం అనుమానంగానే ఉంది. అదేవిధంగా హసరంగా కూడా టోర్నీకి దూరమయ్యాడు. ఒక్క ఆవేష్ ఖాన్ మాత్రమే లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఫామ్‌లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ షమి మరియు మయాంక్ యాదవ్ తిరిగి ఫామ్‌లోకి వస్తే మాత్రం ఎల్ఎస్జీకి తిరుగుండదు. అదేవిధంగా ఆ టీమ్ స్పిన్నర్ దిగ్వేష్ రథి మాత్రం ఆ టీంకి క్రూషియల్ కానున్నాడు. నంబర్ 4 ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో బౌలింగ్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉందనే చెప్పాలి. ఆ టీం స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఫామ్‌లో ఉండడం, అదేవిధంగా లుంగి ఎంగిడి టీ20 వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించడంతో డీసీ బౌలింగ్ సూపర్ స్ట్రాంగ్‌గా ఉందని చెప్పాలి. ఇక ముఖేష్ కుమార్ లాస్ట్ సీజన్‌లో ఇంప్రెస్ చేయడం, అదేవిధంగా లాస్ట్ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడిన నటరాజన్ ఈసారి పూర్తిగా ఫిట్‌గా ఉండడం, దాంతో పాటు జమీరా మరియు జమీషన్‌తో వారి బెంచ్ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. ఇక స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్‌తో పాటు లాస్ట్ ఇయర్ సెన్సేషన్ విప్రాజ్ నిగమ్ ఉండడం వారి టీంకి కలిసొచ్చే అంశం. నంబర్ 3 పంజాబ్ కింగ్స్. లాస్ట్ సీజన్‌లో ఒక్క అడుగు దూరంలో ట్రోఫీ మిస్ అయిన పంజాబ్ కింగ్స్ ఈసారి బౌలింగ్‌లో కూడా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఆ టీం దాదాపు ఆల్ రౌండర్లతో నిండిపోయింది. టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ పెర్ఫార్మెన్స్ అందించిన మార్కో యాన్సన్‌తో పాటు అదే వరల్డ్ కప్‌లో ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ అందించిన ఆఫ్ఘాన్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఉమర్జాయ్ ఉండడం పంజాబ్ కింగ్స్‌కి చాలా ప్లస్. ఈ ఇద్దరితో పాటు మరో విధ్వంసకర ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా ఉన్నాడు. ఈ ముగ్గురు ప్లేయింగ్ 11లో ఉండడం మాత్రం పక్కాగానే కనిపిస్తుంది. వీరితో పాటు టీమిండియా మెయిన్ బౌలర్ అయిన హర్షదీప్ సింగ్ ఉండడం, అదేవిధంగా యుజ్వేంద్ర చహల్‌తో పాటు లాస్ట్ ఇయర్ ఇంప్రెస్ చేసిన హర్‌ప్రీత్ బార్ ఉండడం పంజాబ్ కింగ్స్‌కి చాలా అడ్వాంటేజ్. అయితే ఒక ఫెర్గ్యూసన్ మాత్రం ఎర్లీ మ్యాచెస్‌కి దూరం అవ్వడం పంజాబ్‌కి కాస్త డిసడ్వాంటేజ్. ఏదేమైనా ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నెక్స్ట్ నంబర్ 2 ఆర్‌సీబీ. 18 సంవత్సరాల తర్వాత కప్ సాధించిన ఆర్‌సీబీ మరో ట్రోఫీ సాధించాలనే కసితో ఉంది. దానికి తగ్గట్టుగానే ఆ టీం బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా మరింత స్ట్రాంగ్ అయింది.
ఆ టీంకి కొండంత అండ భువనేశ్వర్ కుమార్ మరియు హ్యాజిల్వుడ్. లాస్ట్ టైం ఆ జట్టు ట్రోఫీ సాధించడంలో వీరు కీ రోల్ పోషించారు. అయితే హ్యాజిల్వుడ్ టోర్నీ స్టార్టింగ్ మ్యాచెస్కి దూరం అవడం ఆర్సీబీకి కాస్త డిసడ్వాంటేజ్. ఇక ఆల్రౌండర్స్ పరంగా లాస్ట్ సీజన్ హీరో కృణాల్ పాండ్యా, అదేవిధంగా రొమారియో షెఫర్డ్ వారికి చాలా బలం. వీరు బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా రాణించే సామర్థ్యం ఉన్నవారు. వీరితో పాటు జాకబ్ డఫీ, న్యూవాన్ తిసారా రూపంలో వారి బెంచ్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. నంబర్ 1 ముంబై ఇండియన్స్. ఈ ఐపీఎల్లో బ్యాటింగ్, బౌలింగ్లలో అత్యంత భయంకరమైన జట్టులో ముంబై టీం టాప్లో ఉంటుంది. అన్ని టీంలలో బ్యాటింగ్ లేదా బౌలింగ్లో ఏదో ఒక లోపం ఉంటుంది. బట్ ముంబై ఇండియన్స్ మాత్రం అవేమీ లేకుండా టాప్లో ఉంది. వరల్డ్ బెస్ట్ బౌలర్ బుమ్రాతో పాటు బోల్ట్ ఉండడం ముంబై ఇండియన్స్కి చాలా పెద్ద పాజిటివ్. వీరితో పాటు హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్లో ఉండడం, అదేవిధంగా దీపక్ చాహర్ లాస్ట్ ఇయర్లో ఇంప్రెస్ చేయడం వారికి కలిసొచ్చే అంశం. వీరితో పాటు విల్ జాక్స్, కార్బిన్ బాష్, మిచెల్ శాంట్నర్, శార్దుల్ ఠాకూర్ రూపంలో బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేసే ఎబిలిటీ ఉన్న ప్లేయర్లు టీంలో ఉన్నారు. సో బౌలింగ్లో ముంబైని ఎదుర్కోవాలంటే మిగతా టీంలు పర్ఫెక్ట్ ప్లానింగ్తో రావాల్సి ఉంటుంది. ఈ సీజన్లో డేంజరస్ బౌలింగ్ లైనప్ ఏ టీంకి ఉందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.